తిరుపతి తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు పరిమితికి మించి భక్తులను ఎలా అనుమతించారని ప్రశ్న. భక్తులు పెరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపాటు. పద్ధతి ప్రకారం పనిచేయాలని హెచ్చరిక. తమాషా అనుకోవద్దని సీరియస్ వార్నింగ్. తిరుపతి తొక్కిసలాట ఘటన. చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయన్న రోజా. చంద్రబాబు, బీఆర్ నాయుడు జిల్లా ఎస్పీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్న. కేటీఆర్ ఏసీబీ విచారణ ప్రారంభం. లాయర్ తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న ముగ్గురు అధికారులు. ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత. అరపైసా అవినీతి కూడా చేయలేదని వ్యాఖ్య. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి నేతలు, కార్యకర్తలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నట్లు వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకున్నారు. ముందుగా ఆయన తొక్కిసలాట బైరాగిపట్టణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆయన టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ అధికారులపై సీరియస్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏదైనా ఒక పని బాధ్యత తీసుకున్న వారు సక్రమంగా నెరవేర్చాలని అన్నారు. ఇక నుంచైనా పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. టోకెన్లు జారీ చేసే కౌంటర్ వద్ద 2000 మంది మాత్రమే పడతారని అనుకున్నప్పుడు 2500 మందిని ఎలా లోనికి పంపించారని అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పందించిన అధికారులు భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉందని తెలిపారు. బయటకు వదిలేసినప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని సీఎంకు వివరణ ఇచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు నో ఎక్స్ప్లెనేషన్ అంటూ వారిపై సీరియస్ అయ్యారు. What are the instructions you have given for the administration? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ అండి నాకు. చేయాలి అక్కడ దగ్గరలో ఉన్నది తీశారు. గేట్ దగ్గరలో తీశారు. గేట్ దగ్గర అవునాయా? నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చింది ఎందుకు అడ్మినిస్ట్రేషన్ కి? జనం లోపలికి పోయింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద దురదృష్టవశాత్తు 6 భక్తులు మృతి చెందడం బాధాకరమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుపతిలోని బైరాగపట్టణ టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ తో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఒక సెంటర్లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితిలో చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీశారు. దీంతో ఒక్కసారిగా భక్తులు ప్రవేశించడంతో తొక్కిసలాట చోటు చేసుకుని భక్తులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. మరో 25 మంది వరకు క్షతగాత్రులు ప్రభుత్వ రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చైర్మన్ వివరించారు. ఇది జరగరానిది జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అందులో ఆయన ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి
ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక్క సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం, ఇమ్మీడియట్ గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాటలు జరిగింది. అందులో 6 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది. మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు ఇలాంటి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా ఎస్గ్రేషియా కూడా రేపు ముఖ్యమంత్రి గారు తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ పై పెట్టినట్లుగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేసులు ఎందుకు పెట్టడం లేదంటూ ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పారు. సీఎం చంద్రబాబు, టీటీడీ, ఎస్సీ కింది స్థాయి అధికారులే బాధ్యత వహించాలని వైసీపీ మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. బతికించుకోవాలి, ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మనం చూసాం, తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 BNS పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే, ఇది పద్మావతి పార్క్లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన FIR. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 BNSS పెట్టారు. అలాగే
విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు, దానికి కూడా 105 పెట్టాల్సింది 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది, దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు, మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడిగేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు, అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి 6 మంది ప్రాణాలు బలికొని 34 మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు, ప్రమాదవశాత్తు జరిగిందని 194 బిఎన్ఎస్ఎస్ పెట్టడం. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని, కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మన పథకాలను ఇంటింటికి చెప్పాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే 55,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, 21,000 కోట్ల రుణాలను రైతులకు రుణమాఫీ చేశామని, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని, ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఊరట లభించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆర్థిక రాజకీయ అంశాలను చేర్చి దోపిడీకి తెరలేపిందే కేటీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏసీబీకి పూర్తి స్థాయిలో సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. కరీంనగర్ అక్రమ ఇసుక రవాణా చేసింది మీ తమ్ముడు, మీ బాబాయ్ కాదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో చెల్లి కవిత ఇరుక్కుని ఊచలు లెక్కపెట్టింది నిజం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ శాఖల్లో కేటీఆర్ చేసిన అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నామన్నారు. తారక రామారావు అలియాస్ డ్రామారావు ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్ కి లోనై హైకోర్టుకి పోయిండు ఊరట లభిస్తుందని లభించలే, సుప్రీంకోర్టుకి పోయిండు అక్కడికి వెళ్ళి కూడా ఊరట లభించలే. ఆ ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువైపోయి మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఏది పడుతుంది మాట్లాడుతుండో. అసలు నిజంగా నీకు తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ హైదరాబాద్ పట్ల అభివృద్ధి పట్ల నీకు చిత్తశుద్ధే ఉండింటే ప్రొసీజర్ ప్రకారంగా చేయాల్సిన స్కీమ్ ని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా లోపాయిక ఒప్పందాలు చేసుకున్నామనే ఒక ఆరోపణలు నీపైన వచ్చినప్పుడు దానిపైన స్పష్టత తీయాల్సిన ఒక బాధ్యత గల పదవిలోనే నీపైన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం. బామర్దులు మీరు ఇద్దరు కలిసి ఇరిగేషన్ లో ఎన్ని స్కాములు చేసారో నీకు గుర్తులేదా? లేదా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అడ్డగోలుగా జియోలు ఇచ్చి ప్రభుత్వ భూముల్ని ఏదైతే సంబంధించి ప్రైవేట్ రంగానికి బిల్డర్స్ కి కట్టబెట్టి దోచుకున్న విషయాన్ని మీరు మర్చిపోయినరా? మీరు చేసిన అక్రమాలకి ఈ రోజు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పడుతున్న ఇబ్బందులు మీ కళ్ళకి కనబడతలేవా? లేదా మీ తమ్ముడు, మీ బాబాయ్ కలిసి కరీంనగర్ జిల్లాలో ఏదైతే అక్రమ ఇసుక రవాణా చేసిన విషయాల గురించి నీకు గుర్తుకు లేదా? లేకపోతే మీ యొక్క చెల్లె ఈ రోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ఏదో కటకటాల్లోకి వెళ్ళొచ్చిన విషయాన్ని నువ్వు మర్చిపోయినవా? లేదా మీ తండ్రి కాదు అదాని తోటి ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఒప్పందాలు అక్రమ ఒప్పందాలు చేసుకొని ఈ రోజు దానిపైన ఎంక్వైరీ నడుస్తున్న విషయాల గురించి నువ్వు మర్చిపోయినవా? లేదా ఏదైతే ఇతరుల ప్రైవేట్ ఫోన్ కన్వర్జేషన్స్ విని దాని ద్వారా కూడా ఏదైతే రాజకీయ ఆర్థిక లాభం పొందే ఒక ప్రయత్నాలు మీ కుటుంబం మీరు చేసిన మాటలు వాస్తవం అనేది మీరు మర్చిపోయినరా? అవన్నిటినీ మర్చిపోయి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఒకసారి నువ్వు పునరాలోచించుకో. ఇప్పటికన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లుగా ఐటీ రంగంలో హైదరాబాద్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయినా ఒక బోగస్ ప్రచారం చేసినావు. ఆ ప్రచారం అంతా ఈ రోజు తిప్పి కొడుతూ ఒక్కొక్కటిగా నువ్వు చేసిన అవినీతి చిట్టాలు, ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఒక స్కామ్ ద్వారా ఆలోచించి స్కీమ్ తీసుకొచ్చిన అనే విషయాలు ఈ రోజు బయటికి వస్తుంటే ఏది పడితే మాట్లాడుతున్నావు. ఇప్పటికన్నా నీ డ్రామాలు ఆపి ఏసీబీ విచారణలో నువ్వు మొత్తం కూడా సహకరించి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ లో విచారణకు హాజరయ్యారు. జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షణలో దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఆయనను విచారిస్తున్నారు. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ వెంట ఆయన లాయర్ రామచంద్రరావు సైతం హాజరయ్యారు. విచారణ గదిలో సీసీటీవీ ఫుటేజ్ ను లైబ్రరీ గదిలో కూర్చొని చూసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు దానకిషోర్, A2 నిందితులు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలాలు, హైదరాబాద్ మచిలీపట్నంలోని గ్రీన్ కో అనుబంధ సంస్థలో నిర్వహించిన సోదాలతో పాటు తాము సేకరించిన ఆధారాలపై కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఒప్పందాలు, చెల్లింపులు అన్ని మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని,
నిన్నటి ఏసీబీ విచారణలో అప్పటి మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ గా వ్యవహరించిన అరవింద్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందడంపై మాజీ మంత్రి వైసీపీ అగ్రనేత గుడివాడ అమర్నాథ్ స్పందించారు. గురువారం విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమని అన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఎక్స్గ్రేషియా ₹1 ప్రకటించాలని డిమాండ్ చేశారు. లడ్డూని రాజకీయం చేశారు, అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని భక్తులు భావిస్తున్నారని అన్నారు. ఇందుకు కారణమైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి ఆ కుటుంబాలు చివరికి వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఒక బ్లాక్ డేగా దీన్ని అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది. గడిచినటువంటి 7 మాసాలుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు లేదా ప్రజలకి అనుకూలంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో అన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసి దాని మీద వారికి వస్తున్నటువంటి చెడ్డ పేరుని ఏ రకంగా దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకున్నటువంటి సందర్భంలో గతంలో జూన్ జూలై మాసాల్లో అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో ఏ రకంగా రాజకీయంగా దాన్ని వాడుకున్నారు అన్నటువంటిది కూడా మనం చూసాం. చివరికి జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న జరిగినటువంటి ఘటన, రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. దాదాపు రోజుకి 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు దర్శనానికి వచ్చేటువంటి అతి పవిత్రమైనటువంటి దేవాలయం. మరి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్నటి ఘటన ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, అనేక దశాబ్దాలుగా తిరుమల తిరుపతి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం అంటే సహజంగా ఏ రోజైతే ముక్కోటి ఏకాదశి ఉంటుందో ఆ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉండేది. కానీ మా ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు భక్తుల తాలూకా మనోభావాలకి అనుగుణంగా, ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విఐపీస్ కానీ లేదా అనేక మంది ఇతరితర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ పెద్ద ఎత్తున పోటెత్తా ఉన్నారు. ఈ అవకాశం అందరికీ దొరకట్లేదు. ఈ యొక్క సాంప్రదాయాన్ని కనీసం ఒక 10 రోజులన్నా వైకుంఠ ద్వార దర్శనం మనం అవకాశం ఇస్తే కనీసం 10 లక్షల మంది కన్నా మనం ఆ వైకుంఠ ద్వార దర్శనం చేయించుకునేటువంటి దానికి అవకాశం కల్పించేటువంటి వాళ్ళం అవుతామని చెప్పి హిందువుల తాలూకా మనోభావాల్ని, భక్తుల తాలూకా మనోభావాల్ని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించినటువంటి ఘనత గత ప్రభుత్వంలో జగన్మోహన్. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు నందినగర్ లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను, ఏ పనైనా రాష్ట్రం కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకే చేశా.
అరపైసా అవినీతి చేయలేదు, చేయబోరు. కొంతమంది కాంగ్రెస్ నేతలు నాపై బురద చల్లి పబ్బం గడుపుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మేం మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. ఇది కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ అన్నారు. నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు, లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను. అరపైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇల్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగునా కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళీ నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు, ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రమాదమా, కుట్ర అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోందని చెప్పారు. బాధితులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్య, సమన్వయ లోపమా అనేది విచారణలో వెల్లడవుతుందని చెప్పారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్, సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏమైనా ఇందాక మీకు చెప్పానండి, ఎవ్రీవేర్ మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా ఫేస్ రికగ్నిషన్ కానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని
గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. మా చేతులకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వెనుకడే ప్రసక్తి లేదు. భక్తులు శ్రేయసే ముఖ్యంగా మేము పనిచేస్తున్నాం. బాధ్యతారహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇటువంటి బాధ్యత టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎఫ్టీజీ చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కాగా ఇటీవల నిజామాబాద్ పట్టణంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ నిజామాబాద్ లో పెట్టిన ఈవెంట్ ను రియాక్షన్ తక్కువగా ఉందని, ఆంధ్రాలో పెట్టి ఉంటే ప్రతి సినిమాకు ఓ వైబ్ ఇస్తారని, తెలంగాణలో అయితే తెల్లకల్లు మటన్ కు వైబ్ ఇస్తారని వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలంగాణలో వైబ్ లేకుంటే సినిమాలు మానుకో, వైబ్ కావాలంటే కళ్ళు కాంపౌండ్ మాంసం దుకాణం పెట్టుకోవాలని సూచించారు. అలాగే దిల్ రాజు కు తెలంగాణతో ఏ సందర్భంలో సంబంధం లేదని, అలాంటి వ్యక్తి కూడా తెలంగాణ ప్రజలపై సెటైర్లు వేస్తూ తెలంగాణ కల్చర్ ను అవమానకరంగా సెటైర్లు వేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటిదాకా చాలా భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. టికెట్ల పెంపుదల ఉండదు, రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు. మరి వాళ్ళ వెంకటరెడ్డి గారు ఏ కలుగులో దాక్కున్నారు? ఆయన వచ్చి ఇప్పుడు వివరణ ఇవ్వాలి కదా. ఎందుకు గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ మీరు రేట్ల పెంపుదలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? ఎందుకు ఈ మెమో జారీ చేశారు? ఆయన ఒక్కడికి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఏమిటి? ఎవరికి ప్రివిలేజ్లు ఉండవు అని అసెంబ్లీలో ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గేమ్ చేంజర్కి ఎందుకు ఈ ప్రివిలేజ్? ఎందుకని ఈ ప్రివిలేజ్ ఇస్తున్నారు? నిజానికి దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్ లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉంటుంది అంటున్నావు కదా. సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల, నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు? ఇది దిల్ రాజు గారు జవాబు చెప్పాలి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఆయనే ప్రకటించాడు విస్పష్టంగా టికెట్ల రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించాడు. కనుక మీరు రెండు నాలుకల ధోరణి, ఒకరి పట్ల ఒక న్యాయం, ఇంకొకరి పట్ల ఇంకో న్యాయం. ఒకవైపు పేద ప్రజల జేబులు లూటీ చేయొద్దు అన్నాడు రేవంత్ రెడ్డి. సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి జేబులు లూటీ చేయొద్దని మాట్లాడారు. పేద ప్రజలు నష్టపోతున్నారని మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడి ఎందుకు ఇప్పుడు నాలుక మరలేశారు అంటే, ఈయన పూటకొక మాట మాట్లాడతాడు, ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడతాడు. ఈయనకి దేని మీద కూడా ఒక స్టాండ్ అంటూ ఉండదు. నిజాయితీ లేని మంత్రి అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుపతి తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు, పరిమితికి మించి భక్తులను ఎలా అనుమతించారని ప్రశ్న, భక్తులు పెరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపాటు, పద్ధతి ప్రకారం పనిచేయాలని హెచ్చరిక, తమాషా అనుకోవద్దని సీరియస్ వార్నింగ్. తిరుపతి తొక్కిసలాట ఘటన, చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయన్న రోజా. చంద్రబాబు, బీఆర్ నాయుడు జిల్లా ఎస్పీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్న. కేటీఆర్ ఏసీబీ విచారణ ప్రారంభం, లాయర్ తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న ముగ్గురు అధికారులు, ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత, అరపైసా అవినీతి కూడా చేయలేదని వ్యాఖ్య. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి, నేతలు కార్యకర్తలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు, 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నట్లు వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.